ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో జక్షి చెప్పు. నేను తాంబూలం తీసుకొని వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మా అమ్మ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. అక్కడ దేవుడు ఎలా ఉన్నాడు, అమ్మవారు ఎలా పెట్టారో మొత్తం చూపిస్తామని చెప్పు కదా. అంతా చూపిస్తాము, అక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మొత్తం చూపిస్తాము. రండి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం నేను కూడా వరలక్ష్మి వ్రతాన్ని చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను. కాకపోతే అందరిలాగా ఫేస్ పెట్టేసి చీర కట్టేసి అలా అయితే సెలబ్రేట్ చేసుకోను. నేను నా పద్ధతిలో ఎప్పుడు కలశం పెట్టేసి బ్లౌజ్ పీస్ పెట్టేసి చేసుకుంటాను. ప్రసాదాలు అన్నీ చేసి పెట్టి మార్నింగ్ పూజ చేసుకుంటాను. సాయంత్రం ముత్తైదులను పిలుచుకొని తాంబూలం ఇచ్చుకుంటాను. ఎంతమంది అనేది లెక్క లేకుండా ఎవరి ఇంటికి దగ్గరికి వస్తే వాళ్ళని లోపలికి పిలిచేసి తాంబూలం ఇచ్చుకుంటాము. అలా చేసుకుంటాము మా అపార్ట్మెంట్లో ఎవరైనా. కానీ ఈసారి ఏంటి అంటే నాకు కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం ముందు రోజే ఫుల్గా జ్వరం వచ్చేసింది. సో అసలు లేచే ఓపిక లేదు. వెళ్ళి షాపింగ్కి వెళ్ళి ఏమీ తెచ్చుకోలేకపోయాను. సో చెయ్యలేకపోయాను కూడా ఇంట్లో. అందుకే నేను ఈసారి కలశం అట్లా ఏం పెట్టలేదు. సో కానీ అందరూ ఫోన్ చేసి చెప్పారు సాయంత్రం తాంబూలంకి రండి అని చెప్పేసి. ఇంటి పక్కల వాళ్ళందరూ కూడా వచ్చి పిలిచారు కాబట్టి వెళ్ళకపోతే బాగోదు, తెచ్చుకుంటే కూడా మంచిది కదా ఇలా తాంబూలము అని చెప్పేసి మధ్యాహ్నం కొంచెం ఓపిక తెచ్చుకొని లేచి ఇల్లు క్లీన్ చేసేసుకొని ఇప్పుడు రెడీ అయిపోయాను నేను మా పాప. మీరు ఇంట్రో చెప్పేటప్పుడు కూడా చూస్తే తెలుస్తుంది నా ఫేస్, నా వాయిస్ ఎంత డల్గా ఉంది అనేది కూడా. అందుకే నేను వీడియో మొత్తంలో ప్రతి ఇంట్లో తీస్తాను, ప్రతి ఇంట్లో అమ్మవారిని చూపిస్తాను. కానీ ఎక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను, నా వాయిస్ అస్సలు బాగాలేదు. అందుకే దేవుడి పాటలాగా పెట్టేసి నేను అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను. అక్కడ అమ్మవార్లను లక్ష్మీదేవిని ఎలా డెకరేట్ చేశారు, ఎంత బాగా చేశారు అనేది చూపిస్తాను ఒక్కొక్క ఇంట్లో. సో వాళ్ళు ఎలా చేసుకున్నారు అని చూపిస్తాను. చాలా చోట్ల కుదిరిన చోట తీస్తాను, కుదిరని చోట తీయలేను. అంటే బాగోదు కదా కొన్ని చోట్ల అడగడం కూడా వీడియో తీస్తాము అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి సో ఇప్పుడైతే నేను ఇలా రెడీ అయిపోయాను. సో మరి పండగ రోజు దీపం పెట్టుకోకుండా ఉండలేం కదా, అందుకే మధ్యాహ్నం నుంచి ఇల్లు క్లీన్ చేసేసి ఇలా దీపం పెట్టుకుంటున్నాను. ప్రసాదం కూడా ఏమీ చేయలే, ఒక యాపిల్ పెట్టేసి పూజ చేస్తున్నాను. సో మా పాప కూడా రెడీ అయిపోయింది వెళ్ళడానికి. ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టేసుకొని మా అపార్ట్మెంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళందరి ఇండ్లు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ తాంబూలం తీసుకున్న తర్వాత మా అపార్ట్మెంట్ కాక నేను జాబ్ చేసేటప్పుడు నా కొలీగ్స్ అంతా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఫోన్ చేసి పిలిచారు. సో వాళ్ళవి ఏంటి అంటే హౌసెస్ కొంచెం దూరంగా ఉంటాయి. మా హస్బెండ్ని అడిగాను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని. సో బైక్ మీద వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ మా అపార్ట్మెంట్లో కంప్లీట్ చేసుకొని తీసుకెళ్తాను అని చెప్పారు అపార్ట్మెంట్లో కంప్లీట్ అయ్యాక. సో అప్పుడు అక్కడ కూడా వీడియో రికార్డ్ చేస్తాను. మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు అందరి ఇళ్ళల్లో ఎలా చేస్తారు, ఎలా డెకరేట్ చేశారు అనేది చూపిస్తాను. ఇక్కడైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎంత గ్రాండ్గా చేసుకుంటారంటే అంత గ్రాండ్గా చేసుకుంటారు కర్ణాటకలో. ప్రతి 10 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం కదా, ప్రతి సంవత్సరం మేము వెళ్ళి తాంబూలం తెచ్చుకోవడం, మేము ఇంటికి పిలుచుకొని తాంబూలం ఇవ్వడం చాలా బాగుంటుంది. మేము ఆల్మోస్ట్ 11 సంవత్సరాల పైనే అవుతుంది ఇంట్లో ఉండబట్టి, ఒకే ఇంట్లో ఉంటున్నాము. సో ఇప్పుడు నేను మా పాప పూజ చేసేసి బయలుదేరాలి. ఇలా జరిగిపోతుంది. సో అందరి ఇల్లు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. మ్యాక్సిమం వాయిస్ ఓవర్ అయితే నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టగలను. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని కొట్టేసి పెట్టేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నేను ప్రతి వీడియో మిస్ కాకుండా చూడండి. ప్రతి దాంట్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. సో మా పూజ అయిపోతుంది. అందరి ఇండ్లకు వెళ్ళి దేవుడి ఆశీర్వాదం తీసుకుందాం. రండి వెళ్ళిపోదాం. ఎప్పుడు నిన్నటి నుంచి చేసావా ఇదంతా? పొద్దున ఎన్ని గంటలకు లేచవచ్చు? నేను 4:50 చేసా.
వచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. ఇందాక ఫస్ట్ వెళ్ళిన ఇల్లు మా ఇంటి పక్కనే ఉంటుంది. ఇప్పుడు కింది ఫ్లోర్కి వెళ్తున్నాం. మొత్తం అపార్ట్మెంట్లు మొత్తంలో 4 ఇళ్ళు ఉన్నాయి. సో 4 ఇళ్ళు చూసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత బయటికి వెళ్తాము. సో నేను వెళ్తూ ఉంటే ఫస్ట్ మా పాప వీడియో తీస్తుంది చూపించడానికి. ఫస్ట్ కిందికి 2 ఇళ్ళు ఎదురు కనిపిస్తున్నాయి కదా, ఎదురెదురుగా ఉన్న ఇల్లు ఫస్ట్ వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ నేను వెళ్తున్నాను కదా, మా పాప వీడియో చూపించడానికి ట్రై చేస్తుంది. వీళ్ళు చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేస్తారు. చూపిస్తాను రండి. సో ఇంట్లోకి వెళ్తున్నాను, చూద్దాం రండి. చూడండి అమ్మవారిని మా పాప చూపిస్తుంది. ఎంత బాగా అంటే అంత బాగా డెకరేట్ చేస్తారు, లైట్స్ పెట్టేసి అన్నీ పెట్టేసి. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని. చూశారు కదా, వాళ్ళ ఇంటికి మనం వెళ్తే మనల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా తాంబూలం ఇస్తున్నారు అనేది. ఇంకా 3 హౌసెస్ ఉన్నాయి. అప్పటికే చీకటి పడిపోయింది. అయినా అందరి ఇళ్ళకి వెళ్ళేసి తాంబూలం తీసుకొనే ఇంటికి వెళ్దాము అనుకున్నాను. సో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దండి. మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది వచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది
చూశారు కదా, ఇదండి మా వరలక్ష్మి వ్రతం విశేషాలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.